2025లో వర్షాలు బాగా కురిశాయి. దాంతో కృష్ణానది కళకళలాడుతోంది. అంతేకాదు, శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తారని తెలిసి ఈ అద్భుతమైన దృశ్యాన్ని జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మలుచుకోవటానికి నేను నా చిరకాల మిత్రులు సలీం, సాయి ప్రసాద్లతో కలిసి శ్రీశైలంకి హైదరాబాద్ నుంచి బయలుదేరాం. అయితే మనం ఈ వీడియోలో కేవలం ఒక అందమైన ఆకర్షణను మాత్రమే టచ్ చేయబోతున్నాం. అదేంటో చెప్పనా? దూరంలో కనపడుతున్న డిండి జలాశయం. మా ఇంటి నుంచి ఇక్కడికి 119 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి శ్రీశైలం 109 కిలోమీటర్లు. అంటే ఈ చోటు సరిగ్గా మధ్య మార్గంలో ఉందన్నమాట. పాలను తలపిస్తున్న నీళ్లు, ఆ తర్వాత ఆ నీళ్లు కదులుతూ ఒక డిజైన్ లేదా ఓ ప్యాటర్న్ ఏర్పడటం గమనించారా? ఎంతో అందంగా ఉంది కదా. ఈ ప్రాజెక్ట్కి నీటి పారుదల నిపుణుడైన శ్రీ ఆర్ విద్యాసాగర్ రావు గారి పేరును పెట్టారు. దీని నిర్మాణం 1940-43 మధ్య జరిగింది. దీనిని కృష్ణానదికి ఉపనదైన డిండి నది మీద నిర్మించారు. ఈ జలాశయం నీటి సామర్థ్యం 59 మిలియన్ క్యూబిక్ మీటర్స్. ఈ ప్రాజెక్ట్ దాదాపు 13,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. 2018లో ఈ ప్రాజెక్ట్కి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి అదనపు నీటిని అందేలా చేసి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. డిండి జలాశయం వల్ల ప్రజల ఆర్థిక వ్యవస్థే కాదు, పర్యావరణానికి కూడా మేలు జరిగింది. అదెలా అంటే, ఈ జలాశయంలో అనేక రకాల జలచరాలకు ఆశ్రయం దొరికితే అనేక రకాల పక్షులు, వలస పక్షులు ఇక్కడ తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి. నా ఫ్రెండ్ సలీంకి నాలాగా ప్రకృతి అంటే చాలా ఇష్టం, అలాగే ఫోటోగ్రఫీ కూడా. అందుకే ఆనకట్ట మీదకి వెళ్ళి అక్కడి నుంచి అందమైన జలాశయాన్ని, జలధారని చిత్రీకరించడానికి వెళ్తున్నాడు. ఇది తను తీసిందే. ఈ దృశ్యం చూడండి. ఇంగ్లీష్లో బ్యూటీ అండ్ ద బీస్ట్ సినిమా టైటిల్కి తగ్గట్టుగా ఉంది కదా. డిండి జలాశయం కారణంగా ఈ రోడ్డు పక్కన కనపడుతున్న గుడిసెలు లేదా పాకలు చేపలు అమ్మటానికి నిర్మించిన దుకాణాలు లేదా కొట్లు. నా స్నేహితులు సలీం, సాయి ప్రసాద్ కొందరితో మాట్లాడి తెలుసుకున్న రహస్యం ఏంటంటే, హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ అమ్ముతున్న చేపల ధర దాదాపు 100 రూపాయలు తక్కువని. వచ్చిన సమస్యల్లా అవి పాడవకుండా వాటిని ఇంటికి చేర్చటం. ఈ జలాశయం ఉండబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ చేపల్ని అమ్మటం సర్వసాధారణం కదా. పచ్చి చేపలు, తినటానికి సిద్ధంగా ఉంచిన మ్యారినేటెడ్ చేపలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఒక జలాశయం వల్ల ఎంతమంది లాభం పొందుతున్నారో కదా. ఇక్కడ ఎంతో మంది ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యం ముందు సెల్ఫీలు తీసుకుంటుంటే మేం కూడా తక్కువేం కాదన్నట్టు సెల్ఫీ తీసుకున్నాం. ఇక్కడ ఇంకా కాసేపు మాకు సమయం గడపాలని ఉన్నా శ్రీశైలం డ్యాం మీదికి మమ్మల్ని ఓ మిత్రుడు తీసుకుని వెళ్ళటానికి ఎదురు చూస్తున్నాడు. ఆలస్యం అయితే అతను వెళ్ళిపోతాడేమో అన్న భయంతో ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరాం. లేట్ చేయడం వల్ల డ్యాం మీదకి వెళ్లే అవకాశం వదులుకోదలుచుకోలేదు. టీ తాగే టైం అయితే ఈ ప్లేస్ నచ్చి ఇక్కడ టీ కోసం ఆగాం. నాకెందుకో ఇక్కడికి రాగానే ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయినట్టు అనిపించింది. దీనికి కారణం బహుశా దూరంలో కొండలు, ఆకాశంలో మబ్బులు కావచ్చు. అమ్రాబాద్ పులుల సంరక్షణ స్థావరం వెల్కమ్ ఆర్చ్. ఈ స్థావరంలో ఒక కొత్త సర్వే ప్రకారం 34 పులులున్నాయి. సరిగ్గా ఇక్కడి నుంచి కొండ ప్రాంతం మొదలవుతుంది. శ్రీశైలం డ్యాం నుంచి వరద నీరు
10 గేట్లలోంచి ప్రవహించే అతి మనోహరమైన దృశ్యాలను 2 వీడియోస్లో చూపించాను. మీకు ఈ అరుదైన దృశ్యాలను ఇంట్లో కూర్చొని తనివి తీరా ఆనందించాలంటే ఆ ఎపిసోడ్స్ని తప్పకుండా చూడండి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అందించాను. వాటిని క్లిక్ చేస్తే చాలు. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.